మీనరాశి. ఈ మీనరాశి వారికి జూలై నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ఈ మీనరాశి వారికి కూడా పాపం ఈ నెలలో ఏలినాటి శని జరుగుతుంది. కాబట్టి ఏలినాటి శని జరుగుతున్నప్పుడు ఏంటంటే మనం భయపడాల్సినటువంటి అవసరం అస్సలు లేదు. కష్టాలు అనేటటువంటివి కేవలం మనల్ని రాటుదేల్చడానికి వస్తాయి అనేటటువంటి నగ్న సత్యాన్ని జూలై నెలాఖరికి మీరు తెలుసుకుంటారు. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఉద్యోగ విషయంలో ఏ విధమైనటువంటి బెంగ లేదు, ఇన్సెక్యూరిటీ ఇది లేదు. ఉద్యోగం కంటిన్యూ అవుతుంది, జీతాలు పెంచుతారు, మీకు చక్కగా అడ్మినిస్ట్రేషన్ మిమ్మల్ని గౌరవిస్తుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు వాళ్ళ యాజమాన్యాలు గుర్తిస్తాయి. ప్రభుత్వం దగ్గర ఇప్పుడు జగన్ గారు ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదండి, మాకు కేసీఆర్ గారు ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదండి, ఇలాంటివి ఏమీ అవసరం లేకుండా కొత్త ప్రభుత్వాలు మీ జీతాలన్నీ కూడా తీర్చేయడం జరుగుతుంది. టీఏలు డిఏలు అరియర్స్ ఇవన్నీ కూడా మీకు ఇచ్చేయడం జరుగుతుంది. కాబట్టి మీ బ్యాలెన్స్ ఏ విధంగా కూడా ఉండదు. అలాగే రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళకు కూడా వన్ టైం లైఫ్ సెటిల్మెంట్ చేసేసి మీ పెన్షన్లు అనేటటువంటి మీకు ఇచ్చేస్తారు. అయితే మీరే తీసుకెళ్ళి వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టేస్తారు. తనఖా పెట్టి పెన్షన్లు మొత్తాన్ని తనఖా పెట్టేసి ఒక 5 లక్షల రూపాయలు తెచ్చి ఒక కొడుకు 1 లక్ష, కూతురుకు 1 లక్ష ఇలా డబ్బులన్నీ అవగొట్టేసుకుంటారు. ఆ తర్వాత ఈ జూలై నెల గ్రహస్థితి రీత్యా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మీ పిల్లలు మీకు తిరిగి 1 రూపాయి కూడా ఇవ్వరు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఏ ఉద్యోగంలో ఏ ఇది లేదో, అలాగే విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఈ మీనరాశి వాళ్ళకి తిరుగులేదనమాట. విదేశాలకు వెళతారు అని అంటే ఇప్పుడు ఉద్యోగరీత్యా వెళ్తారు, లేకపోతే మీ బంధువులు ఉన్నారు కాబట్టి వెళ్తారు. ఏదో రకంగా విదేశాల నుంచి మీకు లాభం అనేటటువంటిది మీకు కనబడుతుందన్నమాట. అలాగే మీనరాశికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా వ్యయస్థానంలో ఉన్నటువంటి శని, జన్మంలో రాహువు, ధనస్థానంలో కుజుడు 1 జూన్ 2024 సంవత్సరం నుంచి అర్ధాష్టమ రవి, బుధ, శుక్ర గ్రహాలు ఉండేవి, అవన్నీ కూడా పంచమంలోకి పోయినాయి. గురుడు మాత్రం అక్కడే ఉండిపోయి అర్ధాష్టమ గురుడు అయ్యాడు. కాబట్టి ఈ యొక్క పనులు మీరు మొదలుపెట్టినప్పుడు పనులు కాకపోతే చాలా నిరాశపడిపోయి మరి చాలా జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి ఈ విషయంలో మీనరాశి వారు చాలా చక్కగా ఓపికతో సహనంతో ఉంటారు మీరు. మరి ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఏంటంటే మొట్టమొదటగా గతంలో నుంచి కూడా మరి ఈ సప్తమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన చాదస్తం బాగా పెరిగిపోతుంది. మీరు కనబడిన ప్రతి కోయవాడి దగ్గర నుంచి, గవలేసేవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కడిని కూడా మీరు అడిగి మొన్న ఎలక్షన్స్లో బెట్టింగ్లు కట్టుకొని చాలా నష్టాల్లోకి చాలామంది మీనరాశి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత జ్యోతిష శాస్త్రం లేదు, జ్యోతిష్కుల్ని పంతుళ్ళని నరికిపడేస్తానని చెప్పేసి ఇలా ఏదో రకంగా ఒక అసంతృప్తి అనేటటువంటి ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు మీరు? మీకు మీరే మీ గ్రహస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి మీరు కొంచెం బయటపడతారు. కాబట్టి ఈ యొక్క గురుడు భ్రష్టత్వం పొందాడు. కాబట్టి గురుడు మరి ఈ యొక్క తృతీయ స్థితిలో ఉన్నటువంటి గురుడు మీ సోదరుల యొక్క డెవలప్మెంట్ చేస్తాడు. మీ మతి భ్రష్టత్వం అనేటటువంటిది మాత్రం మీకు ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది. అర్ధాష్టమంలో ఉన్నటువంటి రవి, బుధ, శుక్ర గ్రహాల వలన ఇళ్ళు కడతారు. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. వివాహాలు కానటువంటి వాళ్ళకు ఇప్పుడు మోడం జరుగుతుంది కాబట్టి వివాహాలు జరగవు. మనం కుదిర్చి పెట్టుకుందామంటే అవి కూడా వద్దని చెప్తున్నారు కదా. కాబట్టి కొంతకాలం వెయిట్ చేస్తారు మీరు. సంతానం లేనటువంటి వాళ్ళకి ఇంకా సంతానం కలగదు, కొంతకాలం వెయిట్ చేయాలి. ఇక ఉద్యోగ విషయాలను విదేశాల విషయంలో మీనరాశి వాళ్ళకి తిరుగులేదండి. ఇక ఏమిటిరా అని అంటే ఇప్పుడు చేపల రొయ్యల చెరువులు, తర్వాత ఈ బిజినెస్లు జాగ్రత్తగా చేయాలా. చేపలు అని అనగానే మీరు సిగ్గుపడతారు, కానీ నేను చెప్తున్నాను ఇక్కడ బోయినపల్లిలో మామూలు చేపలు అమ్మేటటువంటి వాళ్ళు, వాళ్ళకి 2-3 షాపులు ఉన్నాయి, వాళ్ళు 3-4 బిల్డింగ్లు కట్టారు, 4 అంతస్తులు చొప్పున. కాబట్టి అలాగే ఈ యొక్క మీనరాశి వాళ్ళు కనుక ఉప్పు చేపల వ్యాపారం చేస్తే బ్రహ్మాండంగా పైకి వస్తారు. తర్వాత ఈ యొక్క విదేశీ సంబంధమైనటువంటి సెంట్లు, పెర్ఫ్యూమ్స్ అమ్మి ఒక ఆయన చక్కగా సినిమా వాళ్ళకు మాత్రమే అమ్ముతాడు. ఏది ఈ సినీ పరిశ్రమ వాళ్ళకి ఈ సెంట్లు విదేశీ, నా కళ్ళతో నేను చూసాను, వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంది. అలాగే ఫార్మా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చైనాకి సప్లై చేస్తారు ఈ ఫార్మా పౌడర్స్, వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. అంటే ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే విదేశీ సంబంధమైనటువంటి ఇంటర్ రిలేటెడ్గా ఫారిన్ కంట్రీస్ సప్లై చేసేటటువంటి గార్మెంట్స్ అవనివ్వండి, ఇలాంటివన్నీ కూడా ప్రాఫిటబుల్ బిజినెస్లో ఉన్నాయి. కాబట్టి అటువంటి బిజినెస్లు చక్కగా ఈ మీనరాశి వాళ్ళు ఈ జూలై నెలలో ఎత్తుక్కోవడం వల్ల మీరు లబ్ధి పొందుతారు అని చెప్పడంలో ఉద్దేశం.
ఆ తర్వాత సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళు హీరోయిన్లకు మంచి పేరు వస్తుంది, క్రేజ్ వస్తుంది, డబ్బు వస్తుంది, హీరోలకు డబ్బు వస్తుంది, తర్వాత హీరోయిన్ల మెప్పు వస్తుంది. తర్వాత ప్రొడక్షన్ వింగు, టెక్నికల్ వింగు వీళ్ళంతా కూడా చాలా కష్టపడతారు. వాళ్ళ పాపం వాళ్ళని ఎవరో గుర్తించరు. అటువంటి వాళ్ళకి చక్కగా పేరు, గుర్తింపులు అనేటటువంటివి వచ్చి తర్వాత ఈ జూలై నెలలో మంచి అవకాశాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. థియేటర్లు, సినిమా థియేటర్లు, నాటక రంగం వాళ్ళు వీళ్ళంతా సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అద్భుతంగా పైకి వస్తారు. మరి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, అప్పులు ఎక్కడ పడితే అక్కడ చేసేస్తారు. మరి నష్టపోయినప్పటికీ కూడా ఏం పర్వాలేదు, మీరు ఆత్మవిశ్వాసం పోగొట్టుకోకుండా అప్పులు చేయండి, బంధాలు బెట్లు కాయండి, ఏం పర్వాలేదు. అయితే దాని ద్వారా ఎప్పుడు కూడా జరిగిన దానికి పశ్చాత్తాపడే కంటే జరగబోయేది ఇంక ముందు మనం చేయకూడదు, బుద్ధి వచ్చింది అనైనా పశ్చాత్తాపం అన్నా రావాలా, లేకపోతే రెచ్చిపోయి అయినా చేయాలి. రెండు మార్గాలు, డూ ఆర్ డై. ఇదే పద్ధతిలో మీరు వెళ్ళండి. ఈ మీన రాశి వాళ్ళు అత్యద్భుతంగా మీకు కలిసి వస్తుంది. మీ భార్య బ్రహ్మాండంగా చూసుకుంటారు. మీ భార్య భర్తల మధ్య చిన్న చిన్న స్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అవి అవ్వకుండా మీరు ఒకరినొకరు అపార్థం చేసుకోకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ కాన్ఫిడెన్స్, మ్యూచువల్ రెస్పెక్ట్, ఈ సిద్ధాంతాలు 3 ముందుకు చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. మీదే విజయం ఈ నెలలో. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శని కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి కరెక్ట్గా 8 గంటలకి దానం చేయండి. అలాగే శనికి మీరేం చేయాలా, ఈ యొక్క ఉండలు, నువ్వుల ఉండలు బాగా తయారు చేసుకొచ్చి మీరు పేదవాళ్ళకి పంచాలా. ఈ విధంగా కనుక చేసినట్లయితే జమ్మి చెట్టు పూజ, నీళ్లు పోసి జమ్మి చెట్టు పూజ ఇవన్నీ కూడా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ నెల మీకు శుభమస్తు.